Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని సెంటెన్సెస్. మన డైలీ లైఫ్లో పిల్లలతో ఫ్రీక్వెంట్గా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, నేను వంట చేస్తాను, ఈలోగా నువ్వు హోంవర్క్ చేసుకో. ఇలా అంటూ ఉంటాం కదా పిల్లలతోని. I will cook. Meanwhile, you do your homework. I will cook అంటే నేను వంట చేస్తాను. Meanwhile అంటే ఈలోగా అని అర్థం. Meanwhile, you do your homework. ఈలోగా నువ్వు హోంవర్క్ చేసుకో. లేదా నేను వంట చేస్తాను, ఈలోగా నువ్వు స్నానం చేయు. ఇలా కూడా అంటూ ఉంటాం కదండి. నేను వంట చేస్తాను, ఈలోగా నువ్వు స్నానం చేసేయని. దీనిని I will cook. Meanwhile, you take a bath. I will cook అంటే నేను వంట చేస్తాను. Meanwhile, you take a bath. ఈలోగా నువ్వు స్నానం చేసేయి. లేదా ఈ విధంగా కూడా అంటూ ఉంటాం కదండి. నేను వంట చేస్తుంటే నువ్వు నీ హోంవర్క్ చేయి. లేదా నేను వంట చేస్తూ ఉంటాను, నువ్వు హోంవర్క్ చేస్తూ ఉండు. ఇలా కూడా అంటాం కదా. దీనిని యు డూ యువర్ హోంవర్క్ వైల్ ఐ కుక్. యు డూ యువర్ హోంవర్క్, నువ్వు నీ హోంవర్క్ చేయి, వైల్ ఐ కుక్, నేను నా వంట చేస్తాను. నెక్స్ట్ వన్, మీరు స్కూల్లో నేర్చుకున్నది ఇదేనా? లేదా మీరు స్కూల్లో ఇదేనా నేర్చుకుంటున్నారు? ఇలా అడుగుతూ ఉంటాం కదండి పిల్లల్ని. ఈజ్ దిస్ వాట్ యు ఆర్ లెర్నింగ్ ఇన్ ది స్కూల్? ఈజ్ దిస్ అంటే ఇదేనా? వాట్ యు ఆర్ లెర్నింగ్ ఇన్ ది స్కూల్, ఇదేనా మీరు స్కూల్లో నేర్చుకుంటుంది? లేదా ఇదే సెంటెన్సెస్ని వేరే విధంగా కూడా అంటాం కదా. మీ టీచర్ స్కూల్లో మీకు నేర్పించేది ఇదేనా? ఈజ్ దిస్ వాట్ యువర్ టీచర్ టీచింగ్ యూ ఇన్ ది స్కూల్? ఈజ్ దిస్ వాట్ యువర్ టీచర్ టీచింగ్ యూ ఇన్ ది స్కూల్ అంటే ఇదేనా మీ స్కూల్లో మీకు నేర్పిస్తున్నది, లేదా ఇదేనా మీ టీచర్ మీకు నేర్పిస్తున్నది అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు షూలేస్ కట్టుకోలేవా? కాంట్ యూ టై యువర్ షూలేసెస్? కాంట్ యూ టై అంటే కట్టుకోలేవా అని అర్థం. సో కాంట్ యూ టై యువర్ షూలేసెస్. దీన్ని వేరే విధంగా అనాలనుకుంటే, నువ్వు నీ షూలేస్లు ఎందుకు కట్టుకోలేదు అని అడగాలనుకుంటే, వై డిడెంట్ యూ టై యువర్ షూలేసెస్? వై డిడెంట్ యూ టై యువర్ షూలేసెస్ అంటే నువ్వు షూలేస్ని ఎందుకు కట్టుకోలేదు. లేదా ఈ రకంగా కూడా అంటాం కదండి, షూలేసులు విడిపోయి ఉంటే చూడు నీ షూలేసెస్ విప్పి ఉన్నాయి అని. దీనిని లుక్ యువర్ షూలేసెస్ ఆర్ అన్టైడ్. అన్టైడ్ అంటే విప్పి ఉండడం. లుక్ యువర్ షూలేసెస్ ఆర్ అన్టైడ్, చూడు నీ లేసులు విప్పి ఉన్నాయి. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళనంటున్నావు? పిల్లలు స్కూల్కి వెళ్ళని మారం చేస్తున్నప్పుడు కొన్ని సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. అందులో ఫస్ట్ది, వై ఆర్ యూ సేయింగ్ దట్ యూ డోంట్ గో టు స్కూల్? వై ఆర్ యూ సేయింగ్ దట్ యూ డోంట్ గో టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళనంటున్నావు. దీనిని వేరే విధంగా అడగాలనుకుంటే, స్కూల్కి వెళ్ళడానికి ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తూ ఉంటే ఇలా అడుగుతూ ఉంటాం కదండి, స్కూల్కి వెళ్ళడానికి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని. దీనిని వై ఆర్ యూ క్రయింగ్ టు గో టు స్కూల్? వై ఆర్ యూ క్రయింగ్, క్రయింగ్ అంటే ఏడవడం, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? టు గో టు స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి. లేదా స్కూల్కి వెళ్ళమని చెప్తే ఎందుకు ఏడుస్తున్నావు, ఇలా కూడా అంటూ ఉంటాం కదా. వై డూ యూ క్రై వెన్ యూ ఆర్ టోల్డ్ టు గో టు స్కూల్? వై డూ యూ క్రై అంటే ఎందుకు ఏడుస్తున్నావు, వెన్ యూ ఆర్ టోల్డ్ టు గో టు స్కూల్, నేను నిన్ను స్కూల్కి వెళ్ళమని చెప్తే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. ఈ రకంగా కూడా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వన్, సాయంత్రం వెళ్ళి క్రికెట్ ఆడుకో. గో అండ్ ప్లే క్రికెట్ ఇన్ ది ఈవినింగ్. గో అంటే వెళ్ళు. సో గో అండ్ ప్లే క్రికెట్ ఇన్ ది ఈవినింగ్ అంటే సాయంత్రం వెళ్ళి క్రికెట్ ఆడుకో. పిల్లలు ఎండలో ఆడుతూ ఉంటే ఇలా అంటాం కదండి, ఎండలో ఆడితే కొడతాను అని. దీనిని ఇఫ్ యూ ప్లే ఇన్ ది సన్ ఐ విల్ బీట్ యూ. ఇఫ్ యూ ప్లే ఇన్ ది సన్ అంటే నువ్వు ఎండలో ఆడితే కనుక ఐ విల్ బీట్ యూ, నేను నిన్ను కొడతాను. నెక్స్ట్ సెంటెన్స్, బయట చీకటిగా ఉంది జాగ్రత్తగా నడవండి. లేదా బయట చాలా చీకటిగా ఉంది జాగ్రత్తగా నడు. ఇలా అంటూ ఉంటాం కదండి. ఇట్స్ డార్క్ అవుట్ సైడ్ సో వాక్ కేర్ఫుల్లీ. ఇట్స్ డార్క్ అవుట్ సైడ్ అంటే బయట చీకటిగా ఉంది, సో కాబట్టి వాక్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా నడువు. లేదా బయట చాలా చీకటిగా ఉంది జాగ్రత్తగా వెళ్ళిరా. ఇలా అంటూ ఉంటాం కదా. ఇట్స్ డార్క్ అవుట్ సైడ్ సో గో కేర్ఫుల్లీ అండ్ కమ్ బ్యాక్. ఇట్స్ డార్క్ అవుట్ సైడ్ అంటే బయట చాలా చీకటిగా ఉంది, సో కాబట్టి గో కేర్ఫుల్లీ అండ్ కమ్ బ్యాక్, జాగ్రత్తగా వెళ్ళి తిరిగిరా.
నెక్స్ట్ వన్, వాటర్ నెమ్మదిగా తాగు లేకుంటే ఎక్కిళ్ళొస్తాయి. డ్రింక్ వాటర్ స్లోలీ అదర్వైజ్ యూ విల్ గెట్ హికప్స్. డ్రింక్ వాటర్ స్లోలీ అంటే వాటర్ నెమ్మదిగా తాగు, అదర్వైజ్ యూ విల్ గెట్ హికప్స్. హికప్స్ అంటే ఎక్కిళ్ళు, లేకుంటే నీకు ఎక్కిళ్ళు వస్తాయి. నెక్స్ట్ వన్, నేను నిన్ను నెమ్మదిగా తినమని చెప్పాను కదా, లేదా నేను నిన్ను స్లోగా తినమని చెప్పాను కదా, ఇలా అంటూ ఉంటాం కదా పిల్లలు ఫాస్ట్గా తింటున్నప్పుడు. దీనిని ఐ టోల్డ్ యూ టు ఈట్ స్లోలీ డిడెంట్ ఐ. ఐ టోల్డ్ యూ టు ఈట్ స్లోలీ డిడెంట్ ఐ. నేను నీకు నెమ్మదిగా తినమని చెప్పాను కదా. నెక్స్ట్ వన్, నువ్వు రోజంతా ఏం చేసావో నాకు ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించు. పిల్లల్ని ఇలా అడుగుతూ ఉండాలండి, అప్పుడే వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడడం బాగా వస్తుంది. దీనిని ఇంగ్లీష్లో ట్రై టు టెల్ మీ ఇన్ ఇంగ్లీష్ వాట్ యూ డిడ్ ఆల్ డే. ట్రై టు టెల్ మీ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో చెప్పడానికి లేదా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయి. వాట్ యూ డిడ్ ఆల్ డే, రోజంతా నువ్వు స్కూల్లో ఏం చేసావో. నెక్స్ట్ వన్, నిశ్శబ్దంగా పక్కన కూర్చోమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ టు సిట్ అసైడ్ సైలెంట్లీ. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి టు సిట్ అసైడ్ సైలెంట్లీ, నిన్ను పక్కన కూర్చొని సైలెంట్గా ఉండమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి. నెక్స్ట్ వన్, ఇల్లంతా చిందరవందర చేయకుండా పక్కన కూర్చొని ఆడుకో. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చిందరవందర చేస్తుంటారు కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం కదండి. దీనిని సిట్ ఎసైడ్ అండ్ ప్లే వితౌట్ క్లటరింగ్ ది హౌస్. సిట్ ఎసైడ్ అండ్ ప్లే వితౌట్ క్లటరింగ్ ది హౌస్. క్లటరింగ్ అంటే చిందరవందరగా అని అర్థం. సో ఇల్లంతా చిందరవందర చేయకుండా పక్కన కూర్చొని ఆడుకో. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడే ఫ్లోర్ మొత్తం కడిగాను కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాలి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఫ్లోర్ అట్టి క్లీన్ చేస్తే జారుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం కదండి. దీనిని ఐ హ్యావ్ జస్ట్ వాష్డ్ ఆల్ దిస్ ఫ్లోర్ సో యూ మస్ట్ వాక్ వెరీ కేర్ఫుల్లీ. ఐ హ్యావ్ జస్ట్ వాష్డ్ ఆల్ దిస్ ఫ్లోర్ అంటే ఈ ఫ్లోర్ అంతా నేను ఇప్పుడే క్లీన్ చేశాను. సో యూ మస్ట్ వాక్ వెరీ కేర్ఫుల్లీ, సో నువ్వు చాలా జాగ్రత్తగా నడవాలి. నెక్స్ట్ వన్, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే టైంకి చేయడం అలవాటు చేసుకో. దీనిని ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ షుడ్ డూ ఇట్ ఆన్ టైమ్, గెట్ యూజ్డ్ టు ఇట్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ షుడ్ డూ ఇట్ ఆన్ టైమ్ అంటే నువ్వు ఏదైనా చేయాలనుకుంటే టైంకి చేసే. గెట్ యూజ్డ్ టు ఇట్ అంటే అలవాటు చేసుకో అని అర్థం. సో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఆ టైంకి చేయడం అలవాటు చేసుకో. నెక్స్ట్ వన్, నేను నీకు 100 సార్లు చెప్పాను త్వరగా వెళ్ళి తినమని. పిల్లలు మనం ఎన్నిసార్లు చెప్పినా తినడానికి వెళ్ళకపోతే ఎలా అంటూ ఉంటాం కదా. దీనిని I told you 100 times already. Hurry up and eat. I told you 100 times already. అంటే నేను నీకు ఆల్రెడీ 100 సార్లు చెప్పాను. Hurry up and eat. త్వరగా వెళ్ళి తినమని. I told you 100 times already. Hurry up and eat. సో చూసారు కదండి, ఇటువంటి సెంటెన్సెస్ అని పిల్లలతో మనం ఫ్రీక్వెంట్గానే మాట్లాడుతూ ఉంటాం. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.